హలో ఫ్రెండ్స్, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ కోర్స్కి స్వాగతం. ఈ కోర్సులో నేను కంప్లీట్గా మీకు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఎలా చేయాలి దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఇంకా దాంతోపాటు కన్సల్టెన్సీ కూడా ఇస్తున్నాను. చాలామంది నన్ను అప్రోచ్ అవుతున్నారు కన్సల్టెన్సీ గురించి. ఎక్స్పోర్ట్ చేయడానికి ఇంపోర్ట్ చేయడానికి చాలామంది అప్రోచ్ అవుతున్నారు. అయితే వాళ్ళకు కూడా నేను హెల్ప్ చేస్తున్నాను. మీరు కూడా బిజినెస్ స్టార్టప్ చేయాలని చూస్తున్నారైతే మీకు కూడా కావాలంటే హెల్ప్ తీసుకోగలుగుతారు. ఈ కోర్స్ కంప్లీట్ కావాలంటే ఈ వీడియో కింద లింక్ ఉంటుంది, అక్కడ నుంచి క్లిక్ చేసి కంప్లీట్ కోర్స్ ఫస్ట్ కావాలంటే తీసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్గా నన్ను కలిసి మాట్లాడేసి బిజినెస్ చేసుకోవాలంటే కూడా చేసుకోగలుగుతారు. అయితే ఇప్పుడు చాలామందికి చెప్పాల్సిన విషయం ఒకటి ఏంటంటే, మెయిన్ ఏంటంటే నన్ను కాంటాక్ట్ చేసే వాళ్ళల్లో చాలామంది ఒక సింగిల్ ప్రోడక్ట్ గురించి అలా కాంటాక్ట్ చేస్తున్నారు. అయితే నేను వాళ్ళకి సలహా ఇచ్చేది ఏంటంటే, సింగిల్ ప్రోడక్ట్స్ గురించి మీరు ఇండియాలోనే ఉన్న సైట్స్ నుంచి తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఫారిన్ నుంచి ఒక సింగిల్ ప్రోడక్ట్ తీసుకురావాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అంటే దానికోసం మరియు అక్కడ ఉన్న ప్రైస్ అలీబాబాలో కంప్లీట్గా డిఫరెంట్ కనబడుతుంది మీకు, కానీ దాని మీద కస్టమ్స్ అవి అంతా డ్యూటీ ఛార్జెస్ పడి మాకు అంతే అవుతుంది. కాబట్టి మీరు సింగిల్ ఐటమ్ అయితే ఇక్కడే తీసుకోండి. మీరు బల్క్ ఐటమ్స్ కావాలి, మీకు బల్క్ ఇంపోర్ట్స్ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. 500 ఐటమ్స్, 1000 ఐటమ్స్, 10,000 ఐటమ్స్ ఇలా కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి. స్టార్టప్ చేసే వాళ్ళకి నేను ఒకటి సలహా ఇచ్చేది ఏంటంటే, నేను ఇక్కడ మీకు రియల్ బిజినెస్ చూపిస్తున్నాను. రియల్ బిజినెస్ ఎలా చేయాలి, మరియు బయర్స్తోని ఎలా కనెక్ట్ కావాలి, మరియు ఎక్స్పోర్ట్ చేయడానికి వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఎలా కలెక్ట్ చేయాలి, ఇవి అంతా నేను సర్వీస్ ఇస్తున్నాను. చాలామందికి ఇస్తున్నాను. చాలామంది స్టార్టప్ కూడా చేసుకున్నారు, చాలామంది వాళ్ళ బిజినెసెస్ చేసుకుంటున్నారు. అయితే నేను ఇక్కడ యాజ్ ఏ ఏజెంట్గా కాదు, మీ గైడ్గా, కన్సల్టెంట్గా మీకు హెల్ప్ చేస్తున్నాను. కాబట్టి సర్వీసెస్ తీసుకోవాలంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. కానీ రియల్ బిజినెస్ చేయడానికి మీరు రెడీగా ఉంటే నా సర్వీసెస్ తీసుకోండి. ఈ వీడియోలో నేను మీకు కంప్లీట్గా కాంట్రాక్ట్ ఎలా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ చేయండి, కాంట్రాక్ట్ ఒక కంపెనీకి అప్రోచ్ అయినారు ఇంపోర్ట్ గురించి. అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళు ఒక కాంట్రాక్ట్ అనేది పంపిస్తారు మనకి. ఆ కాంట్రాక్ట్లో ఏమేమి ఐటమ్స్ ఉంటాయి ఈ వీడియో కోర్స్లో నేను కంప్లీట్గా డిఫైన్ చేస్తున్నాను. కంప్లీట్గా మీరు చూడండి ఏమేమి ఐటమ్స్ ఉంటాయి. మీకు ఫ్యూచర్లో అది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళు ఈ ఐటమ్స్ తెలుసుకోవాలి. మరి ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు కూడా మీరు కూడా ఫ్యూచర్లో వేరే వాళ్ళకు కాంట్రాక్ట్స్ రాసి ఇవ్వాలి. కాబట్టి మీకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఉండాల్సిందే. కాబట్టి నేను ఇందులో కంప్లీట్ వీడియోలో డిస్కస్ చేస్తున్నాను. ఈ కాంట్రాక్ట్ నేను కంప్లీట్గా మీకు ఒక ఆయిల్ కంపెనీ కాంట్రాక్ట్ చూపిస్తున్నాను. మీరు కొద్దిగా దీన్ని స్టడీ చేసుకోవచ్చు. నేను ఒక ఆయిల్ కాంట్రాక్ట్, ఇది సమ్ 3000 మెట్రిక్ టన్స్ ఆఫ్ ఆయిల్కి సంబంధించిన ఒక కాంట్రాక్ట్ ఉంది. ఎలా ఉంటుంది, ఏముంటుంది, అందులో డీటెయిల్స్ ఎలా ఉంటాయి, అలాగే మీరు కూడా వేరే ప్రోడక్ట్స్ ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు ఎలా కాంట్రాక్ట్స్ ఉంటాయి మీకు అండర్స్టాండింగ్ వస్తుంది. అయితే ఇక్కడ మీరు చూడండి, ఒక రిపబ్లిక్ ఆఫ్ ఉజ్బెకిస్తాన్ నుంచి మనము ఇది ఇంపోర్ట్ చేసుకుంటున్నాము అయితే ఇండియాకి. అయితే ఇక్కడ మనకి ఫస్ట్ ఏంటంటే చూడడానికి మనకి మ్యాటర్ అయితే చూడండి, ఇండియా రిప్రజెంటెడ్ బై డైరెక్టర్ యాక్టింగ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ది క్యారెక్టర్ హియర్ ఇన్ ఆఫ్టర్ రిఫర్డ్ అస్ ద బయర్. అంటే అక్కడ టర్మ్స్ అన్ని డిఫైన్ చేస్తున్నారు. ఏంటంటే బయర్ ఎవరు, సెల్లర్ ఎవరు అని కంప్లీట్గా డిఫైన్ చేస్తున్నారు. అయితే ఇక్కడ సబ్జెక్ట్ ఆఫ్ టర్మ్స్ చూడండి. ఫస్ట్ పాయింట్ ఇక్కడ ఇది చూడండి, రష్యా నుంచి ఇది ఉంది, ఇది రష్యన్ లాంగ్వేజ్ ఉంది, ఇది ఏంటంటే ఇంగ్లీష్లో ఉంది. కాబట్టి ఇక్కడ చూడండి సబ్జెక్ట్ ఆఫ్ ది కాంట్రాక్ట్ అంటే యాక్చువల్ సబ్జెక్ట్ ఏముంది. ఇక్కడ ఏముందంటే సెల్లర్ సెల్స్ ద అండ్ ద బయర్ బైస్ ఆన్ సిఐఎఫ్ టర్మ్స్. సిఐఎఫ్ టర్మ్స్ అంటే కంప్లీట్గా మీకు షిప్మెంట్ అయ్యి ఇండియాకి చేరినంత వరకు, ఎక్కడి వరకు, ఇక్కడ మనము ఇక్కడ చూపిస్తున్నాం చూడండి. వాళ్ళు చూపిస్తున్నారు ఏంటంటే పోర్ట్ ఆఫ్ చెన్నై వరకు, ఇండియా చెన్నై పోర్ట్ వరకు వాళ్ళు పంపిస్తున్నారు ప్రోడక్ట్ని మనకి. అండ్ అట్ అగ్రీడ్ ప్రైజెస్ అండ్ నామినల్, మనం ప్రైజెస్ అవి డిస్కస్ చేసుకుంటాము. దాని తర్వాత అదంతా సిఐఎఫ్ మరి సిఎండ్ఎఫ్ అది డీటెయిల్స్ దాన్ని బట్టి వాళ్ళు ఇక్కడ కాంట్రాక్ట్లో అది రాస్తారు. నెక్స్ట్ ప్రైస్ అండ్ టోటల్ కాంట్రాక్ట్ అమౌంట్. ప్రైస్ ఎంత ఉంది, టోటల్ కాంట్రాక్ట్ అమౌంట్ ఎంత ఉంది. ఇక్కడ చూసినట్టయితే $25,121,870 ఇది నా ఒక క్లయింట్కి నేను ఇంపోర్ట్ చేయడానికి ఈ కాంట్రాక్ట్ తెప్పించినాను. ఆ కాంట్రాక్ట్ ఎలా ఉందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాబట్టి ఇక్కడ చూడండి, దాదాపు వచ్చేసి మనకి 2,51,21,870 2 crores ఇది కాంట్రాక్ట్ ఉంది. ద కాంట్రాక్ట్ ప్రైస్ ఇస్ అండర్స్టూడ్ అండర్ ద టర్మ్స్ ఆఫ్ సిఐఎఫ్. అంటే సిఐఎఫ్ టర్మ్స్ కింద ఏ టర్మ్స్ మీరు మాట్లాడుకుంటారో దాన్ని బట్టి కాంట్రాక్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అది ఎఫ్ఓబై అయినా కావచ్చు, లేదంటే సిఐఎన్ఎఫ్ అయినా కావచ్చు, ఎలాగైనా
సిఐఎఫ్ అయినా, ఇది దీని ప్రకారం మీకు కాంట్రాక్ట్ అనేది డెవలప్ చేసి వాళ్ళు ఇస్తారు. మీరు కూడా మీరు ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఇవి కాంట్రాక్ట్ అన్నట్టు ఇలా తయారు చేయాలి. డెలివరీ టర్మ్స్ ఏమేమి ఉన్నాయి, 60 డేస్లో షిప్పింగ్ వస్తుంది అన్నట్టు డెలివరింగ్ టైం ఉంది. ఎక్కడ వరకు, మనకి చెన్నై ఇండియా వరకు. అలాగే మొత్తం డీటెయిల్స్ ఇందులో ఈ పార్షల్ షిప్మెంట్ ఈస్ పర్మిటెడ్. ఇక్కడ ఏముంది, పార్షల్ షిప్మెంట్ పర్మిటెడ్ అంటే ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమి దొరుకుతుందంటే మనము బల్క్లో ప్రోడక్ట్ తీసుకోవాలని చూస్తాము, కానీ ఒకటేసారి అంత బల్క్లో ఆ ప్రోడక్ట్ తీసుకురావాలంటే కష్టంగా ఉంటుంది. కాబట్టి పార్షల్లీ అంటే 50 టన్స్ 100 టన్స్ 200 టన్స్ మంత్లీ కావచ్చు, లేదంటే 2 monthsలో ఒకసారి ఇలా మనం చేసుకోవచ్చు. అయితే ఈ ఐటమ్ కూడా మీరు చూడాలి కాంట్రాక్ట్స్లో ఏంటంటే పార్షియల్ షిప్మెంట్ ఇస్ పర్మిటెడ్ ఆర్ నాట్. ఇది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే కాంట్రాక్ట్ రెడీ అయిపోతుంది, రెడీ అయిన తర్వాత 3000 5000 టన్స్ అన్నట్టు పెట్టేస్తారు, కానీ ఈ పార్షియల్ షిప్మెంట్ అని పదం అనేది ఉండదు అందులో. కాబట్టి అక్కడ స్ట్రక్ అయిపోతారు. మరి ఎల్సీలో అమౌంట్ వేసేటప్పుడు కావచ్చు, లేదంటే ట్రాన్సాక్షన్లో చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. అయితే ఇక్కడ మొత్తం ఇన్ఫర్మేషన్ ఇది చూసుకోవాలి. పార్షియల్ షిప్మెంట్ ఈజ్ పర్మిటెడ్, రీలోడింగ్ ట్రాన్స్షిప్మెంట్ ఆఫ్ కార్గో ఈజ్ అలౌడ్. అంటే ఇది కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఉంది. అప్టైనింగ్ లైసెన్సెస్, ఇది పర్మిట్స్ అండ్ గూడ్స్ డెలివరీ లైసెన్స్, ఇవి అన్నీ మీరు చూసుకోవాల్సిందే. నెక్స్ట్ శాంక్షన్స్ ఏమన్నా ఉంటాయో చూసుకోవాలి. ఇఫ్ ద సెల్లర్ డస్ నాట్ అబైడ్ బై ద టర్మ్స్ ఆఫ్ డెలివరీ, అంటే సెల్ చేసేవాళ్ళు టర్మ్స్ ఆఫ్ డెలివరీ కరెక్ట్ ఫుల్ఫిల్ చేయలేదనుకోండి, 60 days టైం అని లేట్ చేయడమో, లేదంటే మిస్ చేయడమో, మర్చిపోవడమో అలా చేస్తూ ఉంటారు చాలామంది. అలా చేస్తే పనిష్మెంట్ ఏముందంటే ఇక్కడ చూడండి, 0.5% ఆఫ్ ది వాల్యూ ఆఫ్ ద గుడ్స్ ఫర్ నాట్ షిఫ్ట్ విత్ ద పీరియడ్ ఆఫ్, ఇలా అది కూడా పెడతారు, పెనాల్టీ పెడతారు. అంటే 5% ఎక్స్ట్రా కావచ్చు, 10% ఎక్స్ట్రా కావచ్చు, ఇలా పెనాల్టీస్ అనేవి శాంక్షన్స్ అనేవి కూడా పెడతారు. అది మీరు కూడా ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఇది కూడా మీరు కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఫస్టే రిటర్న్ చేయాలి, ఎందుకంటే ఈ డాక్యుమెంట్స్ చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. కాబట్టి ఏది ఉన్నా కానీ ఫస్ట్ మీరు అందులో ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. ఇఫ్ ద బయర్ డస్ నాట్ అబైడ్ బై ద టర్మ్స్ ఆఫ్ పేమెంట్ ప్రొవైడెడ్, సెక్షన్ ఉంది ఇక్కడ 5.6 హియర్ ఆఫ్, అండ్ పేమెంట్ ఇస్ డిలేడ్, ద బయర్ షాల్ పే ఏ ఫైన్ ఇన్ ద అమౌంట్ ఆఫ్ 0.5% ఆఫ్ ది వాల్యూ ఆఫ్ ద గుడ్స్. వాల్యూ ఆఫ్ ద గుడ్స్ అంటే ఇక్కడ కంప్లీట్ షిప్మెంట్ అవి అంతా కలిపి ఉండదు, జస్ట్ వాల్యూ ఎంత ఉన్నారో దాన్ని బేస్ చేసుకుని మనము పే చేయాల్సిందే. ఫస్ట్ వీక్ ఆఫ్ ది డిలేస్ అండ్ 1.0% ఆఫ్ ఈచ్ సబ్సిక్వెంట్ వీక్, ఇది డీటెయిల్స్ రాసుకోవాలి. అంటే మీరు ఎక్స్పోర్ట్ చేస్తే మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. లేదు మీరు అక్కడి నుంచి దిగుమతి చేసుకుంటున్నారైతే అందులో కాంట్రాక్ట్లో ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమేమి ఉన్నాయి కొద్దిగా చూసుకోవాలి. నెక్స్ట్ పేమెంట్ టర్మ్స్, పేమెంట్ ఎలా చేయగలుగుతారు, US$లోనా ఇందులో చేయగలుగుతారు, అది కూడా మీరు చూడాలి. మరి ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ పాయింట్ ఏముంది ఇక్కడ, ద బయర్ ఓపెన్స్ అండ్ ఇర్రివోకబుల్ కన్ఫర్మ్డ్ కవర్డ్ డివిజిబుల్, ఇది ఉంటుంది చూడండి ఎల్సీ. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే బయర్ ఎల్సీ అనేది ఓపెన్ చేస్తున్నారు కంపెనీ పేరు మీద అని చెప్తున్నారు, చేయాలి అంటే చేస్తేనే మేము పంపిస్తాం. అంటే ఇది ఎల్సీ టర్మ్స్, బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్ నుంచి ఇది జరిగే ఇది కాంట్రాక్ట్ అన్నట్టు. అయితే దాని గురించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది. మీరు డైరెక్ట్గా టీటీ పేమెంట్ కావచ్చు, లేదంటే అలా ఉంటే ఆ టర్మ్స్ అనేవి ఇక్కడ వస్తాయి. అంటే వైర్ ట్రాన్స్ఫర్ కావచ్చు, ఏది మాట్లాడుకుంటారో దాన్ని బట్టి ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇక్కడ వస్తాయి. అంటే నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది మ్యాటర్ అమౌంట్ ఎంత ఉంది, వ్యాలిడిటీ పీరియడ్ ఎంత ఉంది చూడండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. వ్యాలిడిటీ ఆఫ్ పీరియడ్ ఆఫ్ ది లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇస్ 180 days, ఇది కూడా 180 calendar days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఓపెనింగ్ ఆఫ్ ది ఇన్స్ట్రక్టెడ్ బై ది బయర్. అంటే ఎన్ని రోజులు క్యాల్కులేషన్ అనేది చేసి కరెక్ట్గా అది అక్కడ కనబడాలి. నెక్స్ట్ ఇక్కడ వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ అక్కడ ఇస్తారు మనకి. నెక్స్ట్ ప్రొసీజర్ ఆఫ్ పేమెంట్ అందర్ ఎల్సీ, ఈ డీటెయిల్స్ కూడా ఉంటాయి కాంట్రాక్ట్లో. నెక్స్ట్ పార్షియల్ షిప్మెంట్ ఇస్ పర్మిటెడ్ అని రాస్తున్నారు. అంటే దీనికి మళ్ళీ డీటెయిల్స్ ఇక్కడ, ద టర్మ్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇస్ డ్యూరింగ్ ద వ్యాలిడిటీ పీరియడ్ ఆఫ్ ద లెటర్ ఆఫ్ క్రెడిట్, డాక్యుమెంట్స్ మస్ట్ బి సబ్మిటెడ్ ఇన్ అది ఇంగ్లీష్ అండ్ రష్యన్ లాంగ్వేజ్లో. ఇది మరి నెక్స్ట్ ఇది కంప్లీట్గా కాంట్రాక్ట్లో ఉంటుంది. డీటెయిల్ ఓపెనింగ్ ఆఫ్ లెటర్ ఆఫ్ క్రెడిట్ ఎలా చేయాలి, ఇండికేషన్స్ కావచ్చు, అవి అన్నీ. అంటే ఓవరాల్గా నేను చెప్తున్నాను మీకు, ఇది కంప్లీట్గా మీరు ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు ఈ డీటెయిల్స్ వాళ్ళే పంపిస్తారు, కానీ చూసుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను. ఇక్కడ మెయిన్ ఏంటంటే పర్మిషన్స్ చూసుకోవాలి, ఏమేమి పర్మిటెడ్ ఉన్నాయి. మరి ఫ్యూచర్లో మనం ఎల్సీని కొద్దిగా చేంజెస్ చేయగలుగుతామా, మన కాంట్రాక్ట్ని చేంజ్ చేయగలుగుతామా, ఆ డీటెయిల్స్ అనేవి చూసుకోవాల్సిందే. నెక్స్ట్ క్వాలిటీ గ్యారంటీస్ కూడా మనం చూసుకోవాలి. సెల్లర్ గ్యారంటీస్ దట్ ద ప్రోడక్ట్ ఈజ్ న్యూ అండ్ నెవర్ ప్రీవియస్లీ యూజ్డ్.
ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది చూడండి. ఇప్పుడు చాలా ప్రోడక్ట్స్ ఎలా ఉంటాయంటే రీఫర్బిష్ చేస్తారు. రీఫర్బిష్డ్ అంటే ఒక ప్రోడక్ట్ వచ్చింది, మార్కెట్లో వచ్చింది, ఏదో చిన్న ప్రాబ్లం వల్ల ఏమైందంటే అది రిటర్న్ వెళ్ళింది కంపెనీకి. రిటర్న్ వెళ్ళేసి అది దాని తర్వాత ఇంకా దాన్ని కొత్తదనం అంటే కొన్ని ప్రాబ్లమ్స్ తీసేసి మళ్ళీ రీఫర్బిష్ చేస్తారు. అలాంటి ప్రోడక్ట్ కూడా మార్కెట్లో సేల్ చేస్తుంటారు. అయితే ఆ ప్రోడక్ట్ ఉందా లేదా, రీఫర్బిష్ ప్రోడక్ట్ ఉందా లేదంటే కొత్త ప్రోడక్ట్ ఉందా, ఈ ప్రోడక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరు కంప్లీట్గా చూసుకోవాలి. ఎందుకంటే ఇది మనం ప్రోడక్ట్ కొంటున్నాం, అక్కడ నుంచి సమ్ లక్షల కోట్లు పెట్టి ప్రోడక్ట్ ఏదైనా కొంటున్నాం. అయితే అందులో కల్తీ ఉందా లేదంటే మిక్చర్ ఉందా లేదంటే ఇంకా కాంటెంట్ ఏముంది, ఆ కాంటెంట్ ఎక్సలెంట్ కాంటెంట్ ఉందా లేదా, అది అంతా చూసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ వచ్చేసిన తర్వాత నెక్స్ట్ రిటర్న్ పంపించడం అంటే కష్టంగా ఉంటుంది, లాస్ అనేది చాలామందికి జరుగుతుంది. కాబట్టి సెల్లర్ గ్యారంటీలో ఈ క్వాలిటీ అనేది సరిగ్గా చూసుకోవాలి. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇదే ఉంటుంది. మీరు ఎక్స్పోర్ట్ చేసినా కానీ ఇంపోర్ట్ చేసినా కానీ ఈ ఇంపార్టెంట్ గ్యారంటీ అనేది ఉంటుంది. ద నెక్స్ట్ ఏం చూడండి, ద సెల్లర్ గ్యారంటీ ద క్వాలిటీ ఆఫ్ ది సప్లైడ్ గుడ్స్ మీట్స్ ద హైయెస్ట్ స్టాండర్డ్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ద కంట్రీ ఆఫ్ ది మ్యానుఫ్యాక్చరర్ ఫర్ ద టైప్ ఆఫ్ గుడ్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జిబిషన్. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే అక్కడ కంట్రీలో టాప్ క్వాలిటీ ప్రోడక్ట్ మేము మీకు ఇస్తున్నాము అని వాళ్ళు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ద డెలివరీ గుడ్స్ అండ్ దేర్ క్వాలిటీ విల్ ఫుల్లీ కంప్లై విత్ ద టర్మ్స్ ఆఫ్ ది కాంట్రాక్ట్. ఇది కూడా వాళ్ళు చెప్తున్నారు కంప్లీట్గా. డెలివరీ గుడ్స్ ఎలా చేస్తున్నారు, టర్మ్స్ ఆర్. నెక్స్ట్ ఇక్కడ సెల్లర్ అండర్టేక్స్ దట్ ద గ్యారంటీ షెల్ఫ్ లైఫ్ ఆఫ్ ది డెలివరీ గుడ్స్ ఇస్ అట్లీస్ట్ 12 months. ఇది కూడా చూసుకోవాల్సింది, ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే షెల్ఫ్ లైఫ్ అంటే ఒక ప్రోడక్ట్ ఎన్ని రోజులు ఉండబోతుంది అంటే ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుంది కదా, ఆ ఎక్స్పైర్ కాకుండా ఎన్ని రోజులు అలాగే ఉంటుంది, ఆ డీటెయిల్స్ మీరు 100% చూసుకోవాల్సింది. ఇంకా ఎలక్ట్రానిక్స్ గుడ్స్ ఏమైనా ఉంటే దానికి వారంటీస్ గ్యారంటీస్ ఏమున్నాయి మరియు దానికి సర్వీస్ సెంటర్స్ ఏమేమి ఉన్నాయి అది కూడా మీరు చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఇఫ్ డెఫెక్ట్స్ ఆర్ ఫౌండ్ ద సెల్లర్ రిప్లేస్ ద డిఫెక్టివ్ గుడ్స్ విత్ ఇన్ ఎ మంత్ ఎట్ ఇట్స్ ఓన్ ఎక్స్పెన్స్ అండ్ సెండ్ ద గుడ్స్ టు ద కన్సైనీ ఆన్ ద టర్మ్స్ ఆఫ్ సిఐఎఫ్. ఇది కూడా చూడండి. ఇప్పుడు మేము చేసే కాంట్రాక్ట్స్ కొద్దిగా పర్ఫెక్ట్ ఉంటాయి కాబట్టి మాకు చాలామంది కాంటాక్ట్ చేస్తుంటారు. కాంట్రాక్ట్ అనేది పర్ఫెక్ట్ ఉండాలి, చాలా టర్మ్స్ని అందులో చూడాలి ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు. ఎందుకంటే అది క్లియర్గా చూడలేదనుకోండి లాస్ జరిగే చాలా అవకాశాలు ఉంటాయి. డబ్బులు పంపించేస్తారు, వాళ్ళు ఏదో ఒక ప్రోడక్ట్ పంపించేస్తారు. కాబట్టి టర్మ్స్ అండ్ కండిషన్స్ కరెక్ట్ ఉంటే ఈజీగా మీరు బిజినెస్ చేయగలుగుతారు, ప్రోడక్ట్ క్వాలిటీ అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు కూడా చేసుకోవచ్చు, ఈ అన్ని డీటెయిల్స్ తెలుసుకొని ట్రైనింగ్స్ తీసుకొని, కంప్లీట్ ట్రైనింగ్ ఈ వీడియో కింద లింక్ ఉంటుంది, అక్కడ నుంచి తీసుకొని మీరు కూడా సెల్ఫ్గా చేసుకోవచ్చు. కానీ మా ద్వారా కూడా చేసుకోవాలంటే చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇక్కడ ఏంటంటే నేను చెప్పాల్సింది ఏంటంటే మెయిన్ పాయింట్స్ ఏమేమి చూడాలి అది ఆ కంప్లీట్ వీడియోలో కవర్ చేస్తున్నాను. అంటే ఇక్కడ చూడండి ఇంకో పాయింట్ మేము యాడ్ చేయించినాం ఇందులో. ఇఫ్ డిఫెక్ట్స్ ఆర్ ఫౌండ్ ద సెల్లర్ రిప్లేస్ ద డిఫెక్టివ్ గుడ్స్ విత్ ఇన్ ఏ మంత్ ఎట్ ఇట్స్ ఓన్ ఎక్స్పెన్స్. అంటే ఏమైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి మనకు కనబడేది 1 monthలోనే మాకు రిప్లేస్మెంట్ కావాలి, అది కూడా మీ ఛార్జెస్ ప్రకారం అని మేము అందులో ఇంక్లూడ్ చేయించినాం. ఇది అంటే అలా మాట్లాడేసి ఇంక్లూడ్ చేయించినాం కాంట్రాక్ట్లో. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. మన క్లయింట్కి కాంట్రాక్ట్ మనం తయారు చేసి ఇస్తున్నాం, ప్రోడక్ట్ వచ్చేస్తుంది, మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అయితే మన క్లయింట్కి లాస్ అవుతుంది. అంటే మనతో సర్వీస్ తీసుకెళ్ళాలి, లాస్ అనేది జరుగుతుంది. ఇది కాకుండా ఉండడానికి ఇది కూడా ఇంక్లూడ్ చేయించినాము. మీరు కూడా ఇలా ఇంక్లూడ్ చేయించగలుగుతారు. ద సెల్లర్ హ్యాస్ ద రైట్ టు ఇనిషియేట్ రైట్ టు ఇన్వైట్ అండ్ ఇండిపెండెంట్ సర్వేయర్ లైక్ ఎస్జిఎస్ ఫర్ ద ఫుల్ క్వాలిటీ చెక్స్. అది కూడా మనం కావాలంటే చేసుకోవచ్చు, క్వాలిటీ చెక్స్ కావచ్చు, అది చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్యాకేజింగ్ గురించి కూడా ఇక్కడ చూడండి. ద గుడ్స్ మస్ట్ బి ప్యాక్డ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద స్టాండర్డ్స్ ఎక్స్పోర్ట్ ప్యాకేజింగ్. ఇది కూడా మనము కాంట్రాక్ట్లో ఉందా లేదా చూసుకోవాలి. నెక్స్ట్ షిప్మెంట్ గురించి, షిప్మెంట్ ఎక్కడ ఎప్పుడు చేస్తున్నారు, ఎన్ని రోజులు చేస్తున్నారు, దాని గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూసుకోవాలి. నెక్స్ట్ సర్టిఫికేట్ ఆఫ్ క్వాలిటీ ఏమేమి ఉంది, ఒరిజినల్ ఉందా లేదంటే ఏదైనా డూప్లికేట్ ఏదో తయారు చేసి ఇచ్చిస్తున్నారా, అది కూడా మీరు చూసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఫోర్స్ నామెన్క్లేచర్లో నైదర్ పార్టీ షాల్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ పార్షియల్ ఎరో ఇన్కంప్లీట్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ అబ్లిగేషన్ అండర్ కాంట్రాక్ట్. ఇది వచ్చేసి చూడండి ఇక్కడ ఫోర్స్ నామెన్క్లేచర్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఏదైనా ఫ్లడ్స్ వచ్చినాయి, ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయి, షిప్మెంట్ లాస్ అయిందనుకోండి, అప్పుడు అది ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి. ఇవి ఐటమ్స్ ఫస్ట్ డిసైడ్ చేసుకుంటే మీకు బెనిఫిట్ అనేది ఉంటుంది, లేదంటే మీకు లాస్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి క్లెయిమ్స్ ఏమన్నా ఉంటే అది ఇక్కడ చూసుకోవాలి. ఆర్బిట్రేషన్ అనేది ఉంటుంది. అదర్ కండిషన్స్ ఏమన్నా ఉంటే అది చూసుకోవాలి. నెక్స్ట్ అలాగే ఇక్కడ చూసినట్టయితే నెక్స్ట్
ఇక్కడ మరి ఎంత ప్రోడక్ట్ ఉంది ఏముంది, ఇది కంప్లీట్ కొద్దిగా రష్యన్ లాంగ్వేజ్లో ఉంది. నేను ఇక్కడ చూడండి ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి, మరి ఎలా క్వాలిటీ ఉంది, క్వాంటిటీ ఉంది, మొత్తం ఇన్ఫర్మేషన్ దానికి సంబంధించిన రేట్స్, డాలర్స్, మరి హెచ్ఎస్ కోడ్ అనేది ఉంటుంది. ఈ ప్రోడక్ట్కి హెచ్ఎస్ కోడ్ ఇది కూడా చూసుకోవాలి. హెచ్ఎస్ కోడ్ అనేది ఏముంటుందంటే ప్రతి ప్రోడక్ట్కి ఒక కోడ్ అనేది ఉంటుంది, హెచ్ఎస్ కోడ్. అది కరెక్ట్ ఉందా లేదా, మరి దానికి తగ్గట్టుగా స్పెసిఫికేషన్స్ ఉన్నాయా లేవా అవి కూడా మీరు చూసుకోవాలి. లేదంటే మీరు ఒక హెచ్ఎస్ కోడ్ చెప్పేస్తే వేరే హెచ్ఎస్ కోడ్ అంటే కరెక్ట్ హెచ్ఎస్ కోడ్ వాళ్ళు పెట్టలేదనుకోండి, ప్రోడక్టే మొత్తం మారిపోతుంది. అప్పుడు మీకు లాస్ అనేది జరిగే అవకాశం అనేది ఉంటుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇది కూడా చూసుకోవాలి. అంటే ఇలా చాలా ఐటమ్స్ ఉంటాయి కాంట్రాక్ట్లో. ఇది మీరు ఆర్డర్ చేసినప్పుడు ఈ కాంట్రాక్ట్ మీకు కూడా వస్తుంది. దాన్ని ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఈ కాంట్రాక్ట్ వచ్చిన తర్వాత మీరు దీన్ని రివైజ్ చేసుకోవాలి. రివైజ్ చేసుకొని మరి ఏది పెట్టాలో ఏది పెట్టకూడదో మొత్తము ఇన్ఫర్మేషను అండర్స్టాండ్ చేసుకొని మీకు ఏది ఓకే అంటున్నారో లేదంటున్నారో దాన్ని చేంజ్ చేసుకొని మరియు రివైజ్ చేసి ఆ కాంట్రాక్ట్ని సెల్లర్కి పంపిస్తే వాళ్ళు ఓకే అన్నప్పుడే మీరు ఆ ప్రోడక్ట్ని తీసుకోవాలి. ఇంకా పాయింట్స్ అనేవి చిన్న ఉంటాయి, వర్డ్స్ అనేవి చిన్న ఉంటాయి, కానీ అది మిస్ అయితే చాలా ప్రాబ్లం అనేది ఉంటుంది. ఇప్పుడు ఇన్స్పెక్షన్స్ అనేవి ఉంటాయి, చాలా డిఫరెంట్ ఐటమ్స్ అనేవి ఉంటాయి. అది ఎవరు కాస్ట్ మీద చేస్తున్నారు, ఆ డీటెయిల్స్ కూడా ఎలా రాయాలి, ఆ డీటెయిల్స్ కూడా కరెక్ట్గా చూసుకోవాలి. ఇవి అన్నీ చాలా ఐటమ్స్ ఉంటాయి. అంటే మీరు చాలామంది ల్యాక్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఇంపోర్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటారు. అంటే ఇలాంటి విషయాలు చాలా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా చేసుకున్నట్టయితే చాలా బెనిఫిట్ అనేది ఉంటుంది. అయితే ఇవి అన్ని డీటెయిల్స్ కలెక్ట్ చేసుకొని ఇన్ఫర్మేషన్ కరెక్ట్ చేసుకొని మరియు కరెక్ట్ కమ్యూనికేషన్ చేసుకొని బిజినెస్ చేసినట్టయితే మీకు 100% రిజల్ట్స్ అనేవి వస్తాయి. చాలామందికి డౌట్ ఏముంటుందంటే, నేను సార్ స్టార్టప్ చేస్తున్నాను మరియు నాకు ఈ బిజినెస్ వస్తుందా రాదా, మరి నాకు ప్రాఫిట్స్ వస్తాయా రావా అని చాలామంది అనుకుంటుంటారు. ఇప్పుడు అలా ఏముండదు. ఎవరే స్టార్ట్ చేసినా కానీ స్టార్టింగ్ నుంచే చేస్తారు, కానీ కరెక్ట్ ప్రొసీజర్స్తో కరెక్ట్గా బిజినెస్ చేసినట్టయితే 100% రిజల్ట్ అనేది వస్తుంది. ఇంకా కరెక్ట్ సపోర్ట్ ఇచ్చే వాళ్ళతో ఉండాలి. ఇప్పుడు నాకు చాలామంది కాల్ చేసేసి ఏదో యూట్యూబర్ లాగా నాకు కాల్ చేస్తారు, ఏదో యూట్యూబ్లో వీడియోస్ పెట్టేసినారు, ఏదో మాట్లాడేద్దాం అన్నట్టు కాల్ చేస్తారు. అలా నేను హెల్ప్ చేయను. నా సర్వీసెస్ కంప్లీట్ పెయిడ్ సర్వీసెస్ ఉంటాయి. వితౌట్ అడ్వాన్స్ నేను పని చేయలేను. ఇంకా నేను వితౌట్ ఇది ట్రైనింగ్స్ కూడా కంప్లీట్ పేమెంట్తో ట్రైనింగ్ ఉంటాయి. దాంతోపాటు కంప్లీట్ సర్వీస్ కావాలంటే కూడా ఒక ప్రైస్ అనేది ఉంటుంది. ఆ ప్రైస్ పే చేసిన తర్వాత కంప్లీట్ మీకు సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. నేను నా క్లయింట్స్కి దాదాపు ఒక్కొక్క క్లయింట్కి నేను 1 month 2 months 3 months 4 months 5 months 6 months ఒక్కొక్క క్లయింట్స్ అయితే నాకు 6-8 months నుంచి కూడా నా దగ్గర వస్తున్నారు, కలుస్తున్నారు, మాట్లాడుతున్నాం. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది నేను షేర్ చేస్తున్నాను. అంటే అలా కన్సల్టెన్సీ ఉంది. ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ లాగా కాదు, కన్సల్టెన్సీ ఉంది. కాబట్టి మీకు డీటెయిల్స్ సేకరించడము, కాంట్రాక్ట్స్ గురించి చెప్పడము, ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, ప్రోడక్ట్ గురించి, ప్రైజింగ్ గురించి మరియు ప్యాకేజింగ్ గురించి, మరి అక్కడ కమ్యూనికేట్ చేయడం, ఇక్కడ కమ్యూనికేట్ చేయడం, ఇదంతా చేస్తుంటాము. కాబట్టి కొంతమందికి తొందరగా అయిపోతుంది, రిజల్ట్ తొందరగా రావచ్చు, కొంతమందికి టైం పడుతుంది, ఎందుకంటే ప్రోడక్ట్ సైడ్ కావాలి. ఇంకా చాలామంది నా దగ్గర వచ్చే వాళ్ళు 5 tons కావాలి, 10 tons కావాలని కూడా అడుగుతుంటారు. అలాంటి వాళ్ళు కూడా ప్రాబ్లం అవుతుందంటే వాళ్ళు అక్కడ నుంచి పంపించే వాళ్ళు బల్క్లో పంపించడానికి చూస్తుంటారు. కంటైనర్స్ పరంగా 20 feet కంటైనర్లో 20 tons 25 tons అలా, లేదంటే 40 feet కంటైనర్స్ అలా ఆర్డర్ చేయమని చెప్తుంటారు. అయితే అలాంటి పరిస్థితుల్లో ఒక గ్రూప్ ఫామ్ చేసుకొని మనం వర్క్ చేసుకున్నట్టయితే అందరికీ బెనిఫిట్ అవుతుంది. అయితే కొంతమంది నా దగ్గర అలా వస్తుంటారు, డిఫరెంట్ 5 tons కావాలి సార్, 10 tons ఇదే ఐటమ్ కావాలని. అయితే అలాంటి వాళ్ళని ఒక గ్రూప్గా ఫామ్ చేసుకొని వాళ్ళకి సర్వీస్ ఇచ్చినట్టయితే నాకు కూడా ఈజీ ఉంటుంది. కాబట్టి మీరు కానీ ఫస్ట్ ఏంటంటే మీ సర్టిఫికేషన్స్ మీరు రెడీ కావాలి, బిజినెస్కి రెడీ కావాలి, మీ బిజినెస్ సెటప్ చేసుకోవాలి. అది కూడా కరెక్ట్ ఫార్మాట్లో చేయాలి. నేను నా వీడియో కోర్సెస్లో చెప్తున్నాను, ప్లస్ దాంతోపాటు నా స్టార్టప్ కోర్సులో కూడా చెప్పినాను. చాలామంది ఏదో పేరు పెట్టుకుంటారు, కంపెనీ పేరు పెట్టుకొని బిజినెస్ స్టార్ట్ చేసేస్తారు, వాళ్ళకంత బెనిఫిట్ రాదు, ఫ్యూచర్లో వాళ్ళు స్టాక్ అయిపోతారు. అవి అంతా జరగకుండా బిజినెస్ పేరు సెలెక్ట్ చేయడంతో పాటు అక్కడి నుంచి మీరు మొత్తము కంప్లీట్ బిజినెస్ సెటప్ అయ్యేంత వరకు కూడా కరెక్ట్గా చేసినట్టయితే, మరియు బయర్స్ డేటా కూడా కరెక్ట్ సేకరించినట్టయితే, మరియు సెల్లర్స్ డేటా కావచ్చు, బయర్స్ డేటా కావచ్చు, కరెక్ట్ సేకరించి బిజినెస్ చేసినట్టయితే 100% మీకు రిజల్ట్ వస్తుంది. లేదంటే ఏదో టైంపాస్గా మిగిలిపోతుంది. కాబట్టి నేను ఈ వీడియోలో డీటెయిల్ ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ చాలామంది నాకు కాల్ చేసి
ఏదో ఇది ఫోన్ చేసేసి ఇది చూడండి సార్, వెతకండి సార్, తర్వాత కలుస్తాము అన్నట్టు మాట్లాడతారు. అలా పని జరగదు. అలాంటి వాళ్ళు ప్లీజ్ కలవద్దు. ఇక్కడ కంప్లీట్ కన్సల్టెన్సీ, రియల్ బిజినెస్ చేసేవాళ్ళు, మరి ఏదో ఒక ప్రైస్ డిసైడ్ చేసుకుని రండి. మీ దగ్గర 5 lakhs 10 lakhs 2 lakhs ఎంత ఉన్నా కానీ అది డిసైడ్ చేసుకుని రండి. చేసుకున్న తర్వాత కరెక్ట్ కన్సల్టెన్సీ ఛార్జెస్ అవన్నీ పే చేసిన తర్వాత బిజినెస్ సర్వీసెస్ తీసుకోండి. మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. మీ బిజినెస్ నేమ్ సెలెక్షన్ కావచ్చు, మీ బిజినెస్ సెటప్ కావచ్చు, అన్నీ చేయడం జరుగుతుంది. మీకు చాలా చాలా బెనిఫిట్ జరుగుతుంది. అయితే కంప్లీట్ కోర్స్ కూడా కావాలంటే ఈ వీడియో కింద లింక్ ఉంటుంది, అక్కడ నుంచి తీసుకోండి. చాలామంది సార్ మాకు కోర్స్ ఎందుకు అని అంటారు. ఇక్కడ నేను ఏజెంట్ లాగా వర్క్ చేయడం లేదు. ఇక్కడ నేను మిమ్మల్ని ట్రైన్ చేయడం, మీకు హెల్ప్ చేసి మీరు సొంతంగా మీ కాళ్ళ మీద నిలబడేటట్టు నేను హెల్ప్ చేస్తున్నాను. కాబట్టి మీ ఎంత ఏజ్ ఉన్నా కానీ ఈ నా ట్రైనింగ్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్, యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ఈ వీడియో కింద లింక్ ఉంటుంది, అక్కడ నుంచి తీసుకోండి. నేను స్పెషల్ పాయింట్స్ అందులో చాలా చెప్పినాను, మీకు ఈజీగా ఉంటుంది. ఫ్యూచర్లో బిజినెస్ చేసేటప్పుడు మీకు అండర్స్టాండ్ అవుతుంది. కంప్లీట్ ట్రైనింగ్ తెలుగులో ఉంది, కాబట్టి ఆ ట్రైనింగ్ కూడా తీసుకోండి. ప్లస్ పేరు సెలెక్ట్ చేసే ముందు నన్ను కాంటాక్ట్ చేయండి. బిజినెస్ సెటప్ గురించి కాంటాక్ట్ చేయండి. నెక్స్ట్ కన్సల్టెన్సీ గురించి, ఇంపోర్ట్ కన్సల్టెన్సీ కావచ్చు, లేదంటే ఎక్స్పోర్ట్ కన్సల్టెన్సీ గురించి కాంటాక్ట్ చేయండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.